హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపై శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు పెంపు భారీగా అయితే పెంచారు. మరి పెంచిన డబ్బులు ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు. ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు, ఇచ్చేది ఉందా లేదా అనేసి అడగడం జరుగుతుంది కొంతమంది. మరి అలాగే ఇక పెన్షన్ల పైన కాకుండా కొత్తగా వచ్చే వారికి కూడా పెన్షన్లు అనేది ఎప్పుడు వస్తాయి, కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి అనేసి అడగడం కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే ఇస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. పాత వారికి, కొత్త వారికి, వృత్తులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగుల కార్మికులు, హెచ్ఐ బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరుగుతుంది. ఈకేవైసీ, ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మీకైతే ఇక రావడం జరుగుతుందండి, పెంచడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడైతే క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్లో అసలు అప్డేట్ అనేది రాలేదండి. వచ్చిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయిందనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలామందికి రద్దు చేస్తున్నారు. డబుల్ పెన్షన్స్ తీసుకున్న వారికి, 4 వీలర్ కారు ఉన్న వారికి, బిల్డింగ్స్ ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లలతో రద్దు చేస్తున్నారు. ఇలా లేట్ అయిందని చెప్పడం జరిగింది. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.